సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి పోలింగ్ ముగిశాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ కూడా తమ ఫలితాలను వెలువరించాయి. అయితే చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ఫ్యూజింగ్గా ఈసారి రిజల్ట్స్ ఇచ్చాయి. నేషనల్ మీడియా మొత్తం టీడీపీకి అలాగే కూటమికి సపోర్ట్గా ఇస్తే చాలా ఏపీకి సంబంధించి కొన్ని యాక్యురేట్ రిజల్ట్స్ ఉన్నటువంటి సర్వే సంస్థలు మాత్రము వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్స్ చాణక్య ఒక సంచలన సర్వేని, ఒక ఎగ్జిట్ పోల్ని బయటపెట్టింది. ఆపరేషన్ చాణక్య బయటపెట్టిన ఎగ్జిట్ పోల్ ఒక్కసారి చెక్ చేస్తే మాత్రం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 102 స్థానాలు వచ్చేందుకు అవకాశం ఉందని చెప్తుంది. ఇక కూటమికి 65 నుంచి 70 స్థానాలు వచ్చాయని చెప్తుంది. ఇక ఈ కూటమిలో కూడా ఉన్నటువంటి 3 పార్టీలు ఒకసారి చూసుకుంటే టీడీపీ పార్టీకి 52 నుంచి 55, అలాగే జనసేనకి 10 నుంచి 12, బీజేపీకి 3 నుంచి 4 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక 3 స్థానాల్లో ఇండిపెండెంట్లు కానివ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచేందుకు అవకాశం ఉందని చెప్పేసి ఆపరేషన్ చాణక్య చెప్తుంది. ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పార్లమెంట్ స్థానాలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 11 స్థానాల్లో విజయం సాధించబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిల కడపలో విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఆపరేషన్ చాణక్య చెప్తుంది. సో ఎవరు ఊహించిన విధంగా షర్మిలకు సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ని ఆపరేషన్ చాణక్య లేవనెత్తింది. ఏ సర్వే సంస్థ కూడా అంత యాక్యురసీగా కడపకు సంబంధించి షర్మిల గెలుస్తుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఆపరేషన్ చాణక్య ఖచ్చితంగా జరుగుతుందంటే చెప్తూ వస్తుంది. అయితే ఎవరికి వారు వైసీపీకి సంబంధించిన లీడర్లు కానివ్వండి, అలాగే టీడీపీకి సంబంధించిన లీడర్లు కానివ్వండి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా రియల్ పోల్స్లో ఇలా ఉండదు. ఖచ్చితంగా ఫుల్ మెజార్టీ వస్తుంది, క్లీన్ స్వీప్గా ఏ పార్టీకైనా, ఇటు వైసీపీకైనా అలాగే కూటమికైనా ఉంటుందంటూ కూడా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. సో ఈ రిజల్ట్స్ ఇలా రావడానికి కారణం ఏంటి? ఆపరేషన్ చాణక్య ఇచ్చినటువంటి సర్వేకి మిగతా సర్వేలకి కంపారిజన్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాము. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు దత్తాత్రేయ రాజేంద్ర గారు. రాజేంద్ర గారు నమస్తే. నమస్తే. సో ఏంటి, నిన్న ఎగ్జిట్ పోల్స్ చూసాము. ఆల్మోస్ట్ ఒక 50కి పైగా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. సగం వైసీపీకి ఎడ్జిగా ఇస్తే సగం కూటమికి ఎడ్జిగా ఇచ్చాయి. ఏంటి కన్ఫ్యూజన్? నిజంగానే ఎగ్జిట్ పోల్స్ కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి ఇలా చేస్తున్నాయా, లేదంటే ఆ రిజల్ట్ అలాగే ఉందా? ఓకే, ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మనం కొన్ని సంస్థలు పక్కగా కూటమి గెలుస్తాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ నేషనల్ కూడా కొన్ని ఆల్మోస్ట్ చెప్తున్నాయి. ఇంకా కొన్ని సంస్థలు అంటే ఇప్పుడు గతంలో కూడా కొన్ని అక్యురేట్గా చేసిన సంస్థలు కూడా, అందులో వన్ ఆఫ్ ద మా ఆపరేషన్ చాణక్య కూడా పక్కా వైసీపీ విజయం సాధిస్తుంది, అధికారంలోకి మళ్ళీ జగన్ రెండోసారి వస్తారని కూడా చెప్తున్నాం. ఈ రెండు అంటే 50-50గా తీసుకున్నా కూడా ఒక 50% ఎగ్జిట్ పోల్స్ ఆర్గనైజేషన్స్ ఎందుకు కూటమికి ఇస్తున్నాయని మనం చెప్పుకుంటే, పోయినసారి 2019లో కావచ్చు, అంటే 2014లో కూడా కొంతవరకు కొన్ని ఓట్ బ్యాంకులు కొన్ని వేరే వేరే పార్టీలు చిన్న చితక చీలినాయి. 2019లో వచ్చేస్తే ఎస్పెషల్లీ జనసేన ఒక ఇండిపెండెంట్గా, టీడీపీ ఒక ఇండిపెండెంట్గా, బీజేపీ ఒక ఇండిపెండెంట్, అదర్స్ సో మెనీ పార్టీస్. ఈసారి పక్కాగా మిగతా అన్ని అంటే ఈ కూటమిగా జనసేన, బీజేపీ, టీడీపీ ఏర్పడింది. సో వీళ్ళందరూ ఈ 50% ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పుకుంటున్నాయంటే, పక్కాగా పోయినసారి విడిపోయి పోటీ చేశారు కాబట్టి అప్పుడు ఓట్ బ్యాంక్ చీలిపోయింది. ఈసారి అన్ని జనసేన ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంకు, టీడీపీ ఓట్ బ్యాంకు, ఇంకా సమ్ అదర్స్ అందరూ కూడా కుల మతాలు వేరువేరుగా ఉన్నా కూడా వివిధ రకాలుగా నాయకులను ఇష్టపడి ఆ విధంగా కూడా చీలిపోయినాయి. కానీ ఈసారి కలిసి ఉన్నారు కదా, పక్కాగా గెలుస్తుంది అని చెప్పేసి చాలా సంస్థలు అన్నింటి కూడా గంపగుత్తగా కొంతవరకు టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఒక స్పెషల్లీ లాజికల్ పాయింట్ ఒకటి ఈ ఆర్గనైజేషన్లు గమనించినాయా లేదా ఒక్కసారి నేను చెప్తాను. గతంలో 2019లో చంద్రబాబు గారికి ఓటేసిన వ్యక్తి, 2014లో ఓటేసిన వ్యక్తి 2019 వచ్చేసరికి వేయలేదు. ఓకే, ఎందుకంటే 2014లో చంద్రబాబు గారి గ్రాఫ్ వేరే ఉంది, అది నేను రెండో మాటలో చెప్తాను. ఆయన గ్రాఫ్ 2019లో నచ్చలేదు. 2019లో చంద్రబాబుకు వేసిన వ్యక్తి ఏం చేశాడంటే, టీడీపీ పార్టీకి వేసిన వ్యక్తి 2019లో ఒకసారి జనసేన పార్టీకి కూడా కొంతమంది వేశారు. అండ్ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ నచ్చని వాళ్ళు బీజేపీకి ఓటేశారు. ఈ 3 నచ్చని వాళ్ళు వైసీపీకి ఓటేశారు.
ఇప్పుడు ఇక్కడ ఏంటంటే టీడీపీ నచ్చలేదు కొంతమందికి. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు గారు నేలను విడిచి ఆకాశానికి సాము చేసినట్టుగా మనం 2014 నుంచి 19 ఆయన యొక్క రూలింగ్ మనం చూసాం. దానికి కారణాలు కూడా మీకు రెండో మాటలో చెప్తా. సో ఆ విధంగా ఆయన గ్రాఫ్ నచ్చకపోయేసరికి టోటల్ ఇప్పుడు ఏంటి, ప్రత్యర్థిగా ఇప్పుడు చంద్రబాబు నాకు అగెనిస్ట్ అనుకోండి, ఫర్ సపోజ్ నేను అక్కడ ఓటర్, నాకు చంద్రబాబు గతంలో 2019లో నచ్చలే, ఈ 2024లో ఆయన మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాకు జనసేన నచ్చినా కూడా నేను వేయాలనుకుంటున్నా కూడా జనసేన చంద్రబాబు గారికి తోడైంది, బీజేపీ కూడా చంద్రబాబు గారికి తోడైంది. ఇక్కడ సుప్రియల్ వాళ్ళందరి యొక్క ఎజెండా ఏంటి, చంద్రబాబు గారిని సీఎం. సో చంద్రబాబు గారు రూలింగ్ నాకు 2014 నుంచి 19లో నచ్చలేదు కాబట్టి నేను 19లో రిజెక్ట్ చేశాను. ఇప్పుడు కూడా వీళ్ళందరూ కలిసిన అంటే ఈ రెండు పార్టీలు జనసేన బీజేపీ నాకు నచ్చినా కూడా నేను టీడీపీ అక్కడ నాకు గతంలో నచ్చలేదు కాబట్టి అక్కడ సీఎం అవుతాడు కాబట్టి నేను నాకు నచ్చట్లేదు. సో ఏం చేస్తున్నారు ఓటరు, సో ఆల్టర్నేట్లీ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి ఇంట్రెస్ట్లో చూపెడుతున్నాడు. సో ఈ విధంగా చాలామంది ఆర్గనైజేషన్స్, ఎగ్జిట్ పోల్స్ ఆర్గనైజేషన్స్ ఈ విధంగా కూడా పక్కా వీళ్ళందరూ ఈ యొక్క పల్స్ని పట్టుకోకుండా పక్కా చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు కదా. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది మ్యాజిక్ ఫిగర్ 88 ఏపీకి సంబంధించి, మీరు ఇచ్చిన రిజల్ట్ ఆల్మోస్ట్ 100, టచ్ టు 100. ఏది వైసీపీకి గెలుస్తుంది 102 మీరు ఇచ్చింది. అంటే అంత వ్యతిరేకత ఉన్నప్పుడు జనసేన టీడీపీతో కలిసినప్పుడు లేదంటే బీజేపీ టీడీపీతో కలిసినప్పుడు మరి అంత ఎందుకు పెరిగింది ఓట్ బ్యాంకు, అన్ని సీట్లు ఎందుకు పెరిగినాయి? అది ప్లస్ పాయింటే కదా. రైట్, ఈ పాయింట్ మనం చాలా క్లియర్గా మనం ఒకసారి మాట్లాడాలి. ఏమంటే 2014లో ఒక్క ఎలక్షన్, 2014లో అప్పుడు వైసీపీకి టీడీపీ పార్టీకి ఓట్ బ్యాంక్ తీసుకుందాం, సీట్లన్నీ పక్కన పెడితే ఓట్ బ్యాంకు 44.9 ఓట్ బ్యాంకు టీడీపీ పార్టీకి పోల్ అవుతే 44.6 వైసీపీకి పోల్ అయింది. అంటే జస్ట్ మిల్లీ పాయింట్స్లోనే డిఫరెన్స్లో వైసీపీ ఓడిపోవడం జరిగింది. అంటే వైసీపీకి 2014లో 67 సీట్లు వస్తే అండ్ టీడీపీకి 102 సీట్లు, బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ జస్ట్ మిల్లీ 3 పాయింట్స్లో మన 102 సీట్లు 67 సీట్లని గ్రాప్ ఆ డిఫరెన్స్ చూడొచ్చు. ఇటు 2014 నుంచి 19కి 2014 కట్ చేస్తే 2019లో చూసుకోవాలి. 2019లో జగన్ గారికి 151 సీట్ వచ్చింది. అంటే మళ్ళొకటి ఎక్స్ట్రా +1 జనసేన పార్టీ అభ్యర్థి కూడా ఏది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ వైసీపీ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే మనం 50% చూసుకోవచ్చు. 49.2 జస్ట్ మిల్లీ పాయింట్స్లోనే 50 జనరల్గా 50% వైసీపీకి పోల్ అవుతే 40% పోల్ టీడీపీ పార్టీకి పోల్ అయింది. అంటే టీడీపీకి 23 సీట్లు వస్తే వైసీపీకి 151 సీట్కి వస్తే జస్ట్ 10 పాయింట్స్లోనే మనం ఇంత సీట్ల డిఫరెన్స్ చూడొచ్చు. సో ఈ విధంగా ఈ క్యాల్కులేషన్స్ మనం దగ్గర పెట్టుకుంటే ఈసారి కూడా సో జస్ట్ మిల్లీ పాయింట్స్లోనే జస్ట్ 1, 2, 3, 4 పాయింట్స్లోనే ఈ సీట్ల యొక్క విధానం అనేది మనం చూడబోతాం. ఓకే, సో ఇక్కడ చంద్రబాబు గారికి ఈసారి అధికారం కట్టబెట్టడానికి ప్రజలు ఇష్టంగా లేరు అనడానికి కూడా మనం ఒక మాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే 23 సీట్లు 2019లో సాధించిన టీడీపీ పార్టీ వ్యక్తి చంద్రబాబు గారు ఒక్కసారి ఆయన అధికారంలోకి చేపట్టడానికి ఆయనకు కలిసి వచ్చిన అవకాశాలు ఏంటి? 0. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అంటే ఆయన గురించి మనం ప్రెస్ చెప్పడం కాదు, మేము ఎక్కడ నుంచి ఎవరి నుంచి కమిట్మెంట్ తీసుకోలేదు కూడా. ఎందుకంటే మేము ఇప్పుడు ఈనాడు అక్యురేట్ మేము చెప్పకపోతే రేపు పొద్దున మా సర్వేని ఎవరు కూడా లైక్ చేయరు, వీళ్ళది కాలం చెల్లిన సర్వే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు మహిళలకు సంబంధించింది కావచ్చు, పేదలకు సంబంధించింది కావచ్చు, అంటే మధ్యతరగతి బిలో పావర్టీ అంటే పేదవాళ్ళు వాళ్ళని ఎక్కువగా వైసీపీ యొక్క ఒక ప్రభుత్వ ఫలాలు ఎక్కువగా రీచ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. నవరత్నాల రూపంలో కావచ్చు, సంక్షేమ ఫలాలు ఎక్కువగా రీచ్ అయినాయి. అండ్ వీళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే మన వాలంటీర్ వ్యవస్థ. సో ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రభుత్వానికి ఎంత అది ఉన్నా కూడా గ్రామ పంచాయతీకి కూడా పోలేకుండా అక్కడ ప్రజల్ని ఆ విధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక మాటగా దిగ్విజయంగా పనిచేయలేదని చెప్పేసి టీడీపీ పార్టీ కూడా సమ్ టైం మళ్ళీ మాట్లాడిన తర్వాత వైసీపీ తీసేసిన తర్వాత మళ్ళీ టీడీపీ వాళ్ళు ఏమన్నారు, అమ్మా మేము అధికారంలోకి వస్తే మీ
వాలంటీర్లని మేము మళ్ళీ పక్కా మేము నియమించుకుంటామని కూడా చెప్పారు. అంటే వాలంటీర్ వ్యవస్థ అంత బాగా పనిచేసింది అని జరిగింది అన్నట్టు. సో అందుచేత వైసీపీకి అధికారం రావడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఎందుకని నేషనల్ సర్వే సంస్థలు, ఇక్కడ ఉన్నటువంటి చాలా సర్వే సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుంటాయి, మరి వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? సో నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆ పల్స్ ఏంటంటే పాజిటివ్నెస్, అంటే ఒక సానుభూతి కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకలాంటి ఉవ్వెత్తున ఎగిసిపడినాడు. హలో వైసీపీ బాయ్, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ, ఇంత ఆ స్లోగన్తో గతంలో ఒక గుడ్ మార్నింగ్ జగన్ అనే కొన్ని పాయింట్స్తో, ఇంకొన్ని మాటలతో చాలా వరకు పబ్లిక్ రీచ్ అయ్యాడు. కానీ అది రీచ్ అయిన విధానం కావచ్చు. చంద్రబాబు గారు ఆయన యొక్క మేధస్సు ఒక గొప్పగా ఉండే, ఇంత కొంత గతంలో ఉండే, సో ఇప్పుడు కూడా ఉంటుందేమో క్వశ్చన్. అంటే ఇప్పుడు టీడీపీ స్పెషల్ ఏమిచ్చింది మేము అధికారంలోకి మాకు ఇవ్వండి ఒక అవకాశం అని చెప్పేసి ఏమిచ్చిందంటే అంటే వీళ్ళు చెప్పిన మాటల విధానాన్ని బట్టి ప్రజల యొక్క పల్సు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చాలా నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, వాళ్ళ అంచనాలు టీడీపీ కూటమికి అని చెప్పేసింది. టీడీపీ సిబిఐని ఏమో హామీ ఇచ్చారంటే, కేంద్రంలో గతంలో చేసిన తప్పులు మేము చేయం, ఈసారి తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు ఇంకా బాగా తీసుకొచ్చుకుంటాం, మోడీతోటి విడిచిపోయే దోస్తానం అది కాదు, మేము పక్కా ఉంటాము, ఇంకా కొన్ని రాష్ట్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టుని కూడా మేము కంప్లీట్ చేస్తాము, అమరావతిని కూడా మేము బిల్డప్ చేస్తాము, ఇంకా కొత్త రాజధానిగా దీన్నే చేస్తాము, ఇంకా మిగతా వైసీపీ లాగా జిగ్జాగ్ రాజధానులు వద్దు, ఇంకా కొన్ని పబ్లిక్లో ఉండిన కొన్ని జిగ్జాగ్ ఆలోచనలు అన్నిటి కూడా సెండప్ ఇచ్చేసి మేము ఇంకా బాగా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కాంగ్రెస్కు మళ్ళీ కొన్ని గ్యారంటీలు ఇచ్చారు. ఎస్, ఆ గ్యారంటీలు కూడా వర్క్ అవుతాయని చెప్పేసి, సో ఒక కొత్త ఒరవడి, గతంలో చంద్రబాబు గారు చేసిన తప్పులు కాకుండా ఈసారి కొత్త ఒరవడి, ఒక కొత్త మేనిఫెస్టో, కొత్త ఎజెండాని ఈ కూటమి ప్రకటించింది కాబట్టి ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సీట్లు వస్తాయి, అధికారంలోకి వస్తాయి అని చెప్పేసి ఈ పబ్లిక్ పల్స్ వాళ్ళు, అంటే ఒక ఎగ్జిట్ పోల్స్లో ఆర్గనైజేషన్స్ కేవలం ఆశ, నిరాశ, అత్యాశల మీద ఏదో జరుగుతుందనే ఒక అభూత కల్పనల మీద సర్వేలు చేయొద్దు. అంటే ఇప్పుడు నేను రేపు రిజల్ట్ వస్తే, రేపు జూన్ 4th రిజల్ట్ వస్తే నేను నిజమవుతానా, అంటే మా ఆపరేషన్ చాణక్య నిజమవుతుందా, వాళ్ళు నిజమవుతారా అనేది కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా చేయకూడదు. ఏదున్నా అసలేంటి ఓటింగ్ పర్సంటేజ్ని కూడా క్యాల్కులేట్కి తీసుకోవాలి, 1000 ఓట్లని కూడా క్యాల్కులేట్కి తీసుకోవాలి. ఆ విధంగా చేస్తేనే పబ్లిక్ పల్స్ కరెక్ట్గా దొరుకుతుంది, కరెక్ట్ అంచనాలు కూడా ఇవ్వడానికి ఉంటుంది. బట్ నేను మా దృష్టిలో ఇప్పుడు ఇచ్చిన 50%, ఐ థింక్ 60% ఇచ్చాయి. 50% ఎగ్జిట్ పోల్స్ ఆర్గనైజేషన్ యొక్క సర్వేని నేను ఆపరేషన్ చాణక్య, వన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ఇండియాగా నేను తప్పుపడుతున్నా. కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క సర్వే ఆల్మోస్ట్ తప్పు అని నేను భావిస్తున్నాను. మీరు కన్ఫైన్ ఉంటారా ఇప్పుడు మీరు ఇచ్చిన నెంబర్కి? 100% కాదు, 100 కోట్ల, 1,00,000 కోట్ల శాతం. సో పక్కా మేము ఇచ్చిన ఈ రిపోర్ట్కి, ఈ సర్వేకి మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మా యొక్క అక్యురెన్సీ తెలంగాణలో కూడా, మీరు ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్, మీరు అది చూసారు. ఏది 2023 అండ్ డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లలో మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా సంస్థలు చెప్పాయి, కానీ 41 సీట్స్ మాత్రమే ఇచ్చాం, 39 వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పేసి 62 సీట్లు అని చెప్పాం, 64 వచ్చినాయి. బీజేపీ పార్టీ 6 లేదా 7 సీట్లను మాత్రమే సాధిస్తుందని చెప్పాం, 8 సీట్లు వచ్చినాయి. అండ్ అదర్స్ 2 సీట్స్ అని చెప్పాము, 1 సీట్ వచ్చింది. ఎంఐఎం పార్టీ చాలా ఆర్గనైజేషన్స్ 6 అని చెప్పాయి, ఎందుకంటే నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ కొంచెం అది అని చెప్పేసి, సో ఆ విధంగా మేము 7 అని చెప్పాం. ఈ విధంగా మా అక్యురెన్సీ గతంలో ఉండేది. ఈసారి కూడా మేము ఆంధ్ర నుంచి వి ప్రామిస్ ₹1, సింగిల్ ₹1 ఎక్కడ ఏ పార్టీ నుంచి కూడా మేము కమిట్మెంట్ తీసుకోలేదు. సో మా ఇండిపెండెంట్గా మాకున్న మా శక్తులతో, మాకున్న మా ఆర్థిక శక్తులతో మేము చేసిన సర్వే ఇది. ఈ సర్వే మేము ఎగ్జాక్ట్గా సక్సెస్ అవుతేనే మాకు రేపు పొద్దున భవిష్యత్తు మా ఆర్గనైజేషన్కి, లేదంటే మా గ్రాఫ్ పడిపోతుంది. ఇంతకంటే పెరుగుతాయి కానీ తక్కువ సీట్స్. సో ఆల్మోస్ట్ మేము ఇచ్చిన ఈ యొక్క క్యాల్కులేషన్స్ కంటే ఒక 1 to 3 సీట్స్ అటు ఇటుగా, అంతే. 3 to 4 సీట్స్ మ్యాక్స్ అటు ఇటు అంతే. ఎందుకని అన్ఎక్స్పెక్టెడ్గా జనసేన పార్టీ, అంటే నాట్ ఓన్లీ యువర్ సర్వే, నేను చూసినటువంటి అన్ని సర్వేల్లో జనసేన పార్టీ ది గెట్ మోర్ సీట్స్ అండ్ మోర్ ఓట్ షేర్, వై? ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
వారి యొక్క రాజకీయ జీవితం అనేది నేను మొదటిగా అప్పటి నుంచి అంటే అతను పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నేను గమనిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు సముద్రంలో ఒక 1/2 కిలోమీటర్లో ఎగిసిపడాలా, 1/2 కిలోమీటర్లో ఎగిసిపడాలా ఏ విధంగా ఉంటుంది, ఎండాపుగా తీరానికి చేరుకున్న తర్వాత దానికి ఎవ్వరు కూడా భయపడారు. మనం ఆ అలలకు ఎదురు వెళ్ళడానికి కూడా మనం ఆడుకోవడానికి ఉత్సాహంగా చూపెడతాం మనం సముద్రానికి వెళ్ళినప్పుడు. సో రైట్, నడి సముద్రంలో ఎగిసిపడ అలకు పెద్ద పెద్ద షిప్స్ కూడా భయపడతాయి, ఊర్లను ఎక్కడ ముంచేస్తాయో అని చెప్పేసి. ఈ విధంగానే ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ఒక రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలంటే, ఒక రాజకీయం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నిక్కచ్చిగా స్పష్టంగా ప్రజల మనిషిగా తన ఎజెండా మేనిఫెస్టోతో పరిగెత్తి ప్రజాస్వామ్యంలో విజయం సాధించాలంటే 100% సముద్రంలో ఎగిసిపడే అలాగానే ప్రజాస్వామ్యం నడి మధ్యలో ఎగిసిపడాలి. అది పవన్ కళ్యాణ్ గారు చేయడం లేదు. సో అందుచేత వారి యొక్క పార్ట్ టైం జాబ్ లాగా పార్ట్ టైం పాలిటిక్స్ అనేది ఆయనకు కలిసి రావడం లేదు. అయితే సినిమాలు వదిలేస్తే రాజకీయ జీవితంలో సక్సెస్ అవుతాం, లేకపోతే రాజకీయ జీవితంలో ఈ విధంగా ఎట్లా ఉంటే సినిమాల్లో చూసుకోవాలి. ఈ విధంగా ఎటు కాకుండా 50-50 అంటే నో వన్ కాంట్ విన్. అంటే ఇప్పుడు విన్ అయినట్టే కదా నా ఒపీనియన్లో. 0 నుంచి అంటే 1 సీట్ వాళ్ళు గెలిచారు, అది వైసీపీలో గెలిచినా కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 10 సీట్లో లేదంటే 11 సీట్లో మీరు ఇచ్చిన దాన్ని బట్టే 10 to 12 అని చెప్పారు మీరు. సో అంతకు ఎదిగారంటే ఐ ప్రౌడ్ పవన్ కళ్యాణ్, బికాజ్ ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ ఉంది. 100%. మనం పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో తీసేయడానికి లేదు, బట్ ఆయన ఇంట గెలవలేకపోతున్నాడు, ఇంట గెలవలేకపోతున్నాడు. రచ్చ అంటే సినిమాల్లో గెలుస్తున్నాడు కావచ్చు, కానీ ఇంట అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో గెలవలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా పిఠాపురంలో ఆల్మోస్ట్ 100% by 99% పక్కా ఓడిపోవడానికి ఆస్కారం. మీరే అలా చెప్తున్నారు నాకు. లేదు, మీరు ఈ రోజు నన్ను అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో నేను మాట్లాడుతున్నాను, పేపర్లో కాదు, తప్పించుకోవడానికి. సో ప్రతి వర్డ్ సాక్ష్యం ఉంటుంది. సో పక్కా ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురంలో ఓడిపోతాడు, 100% ఓడిపోతాడు. ఓకే, ఎస్. సో మరి ఓడిపోకుండా ఇంకా సరే, ఇప్పుడైతే ఓడిపోవడానికి అయితే పక్కా మేము పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మరి వారి రాజకీయ జీవితం ఇంకా వర్ధిల్లాలి అంటే తను ఏదో పార్ట్ టైం కాకుండా మంచి సక్సెస్ఫుల్ గా ప్రజల మధ్యలో వస్తే ముఖ్యమంత్రి కావాల్సిన అభ్యర్థి సార్. ఓకే, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అభ్యర్థి, ఆ కెపాబిలిటీ ఉన్నాయని చెప్పేసి వైసీపీ నేతలే ఒప్పుకున్నారు. ఎన్నోసార్లు కొన్ని స్టేజ్ల మీద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చంద్రబాబు కంటే అతను కలిసి ఉన్నాడు, కానీ ఆ చంద్రబాబు కంటే ఏది మన కుళ్ళు కుతంత్రాలు నేర్చిన రాజకీయ నాయకుడైన చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక సాత్వికమైన అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్న పర్సన్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అని కూడా బైరెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొంతమంది కూడా ఒప్పుకున్నారు, వైసీపీలో లీడర్స్ చెప్పారు. బట్ అటువంటిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఓడించడానికే రాజకీయంలోకి వచ్చాడా అన్న విధంగా ఆయన ప్రచారాలు సాగుతున్నాయి. టార్గెటింగ్ గా మాట్లాడటం ప్రజలలో ప్రభుత్వం అది వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలనుకొని ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు శక్తి, ఆయన 151 సీట్లను గెలుచుకున్న, ప్రజల యొక్క హృదయం గెలుచుకున్న నేత 2019లో. అట్లాంటి నేతని మీరు ఏ విధంగా ఓడించాలనుకుంటారు? ఓడించాలనుకుంటే మీకున్న ఎఫిషియన్సీ ఎంత? సో మీకున్న ఎజెండా మేనిఫెస్టో అనేది ప్రజల మధ్యలో ప్రజలకు కావలసిన నేను నా కడుపు నిండడానికి, ఇప్పుడు నేను ఒక ఓటర్ని, మీరు ఒక వన్ ఆఫ్ ద నేత, నా కడుపు నిండడానికి నాకు సహాయపడడానికి మీ యొక్క ఆలోచనలు ఉండాలి. కానీ వేరే ఒక పర్సన్ని ఆయన ఏదో మంచి చేస్తామని ఇండైరెక్ట్లీ మంచి చేసుకోవడానికి ఒక పరిపాలిస్తున్న వ్యక్తిని మీరు టార్గెట్ చేస్తే, మీరు ఆయన మంచి చెడులు ఆయన పర్సనల్లీ మీరు విమర్శిస్తే నాకు న్యాయం చేసిన వాళ్ళు మీరు ఎలా అవుతారు? సో ప్రజలు ఈ విధంగా భావిస్తున్నారు ఓకే పవన్ కళ్యాణ్ గారిని. సో అయితే ఖచ్చితంగా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారంటారు మీరు పక్కా. కానీ జనసేనకు మాత్రం కొన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మాకున్న మా సర్వేలో 10 or 12 ఓకే పక్కా సీట్స్ ఇవి. 1 ± 2. yes 10 అయితే 10 సీట్స్ పక్కా. సో 12 వరకు ఆయన రీచ్ అవుతాడా లేదా అనేది ఒకటి క్వశ్చన్. టీడీపీకి ఎందుకని చెప్పేసి, టీడీపీకి 2019లో 23 స్థానాలు వచ్చాయి, ఇప్పుడు డబుల్ అయ్యాయి, ఆల్మోస్ట్ 55 వరకు వస్తాయని చెప్పేసి మీరు చెప్తారు. వాళ్ళకంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పాలి కదా. విత్ బీజేపీ సపోర్ట్తోనే విత్ జనసేన సపోర్ట్తోనే వాళ్ళ గ్రాఫ్ పెరిగింది. ఈ విధంగా మనం కూడా అనుకోవచ్చు, అంటే వాళ్ళ గ్రాఫ్ తోడవడం వల్ల కూడా అనుకోవచ్చు.
సో నేను మీకు చెప్తాన్న మాట ఏమంటే, చంద్రబాబు గారు ఆ మాత్రం పెరుగుతున్నాయంటే సరే వీళ్ళందరూ కలిసి వస్తున్న అంశం అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అధికారంలోకి అతను దూరంగా ఉండడానికి కారణం మీకు 2 పాయింట్లు చెప్తాను. అతను 2014 నుంచి 19 మధ్యలో అధికారం ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని మైనస్లు, ఆయన ఏమంటే ఏది అమరావతిని పూర్తి స్థాయిలో రాజధానిగా దాన్ని మినిమం ఒక 50% కంప్లీట్ చేయలేకపోయాడు. ఏది మళ్ళీ పోలవరం ప్రాజెక్టును కూడా జాతీయ హోదా కల్పించలేకపోయాడు, నిధులు తీసుకురాలేకపోయాడు. మోడీతో పూర్తి స్థాయిలో స్నేహం చేసి కేంద్రానికి సంబంధించిన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఆ నిధులు కూడా తీసుకురాలేకపోయాడు. అండ్ ప్రత్యేక హోదా అనేది మాట అది మెయిన్ పాయింట్, దాన్ని కూడా సాధించలేకపోయాడు. అండ్ టీడీపీ పార్టీని చుట్టూ రాష్ట్రాలలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా తాపత్రయపడుతూ వివిధ రాష్ట్రాలలో ఏది మన సమావేశాలు పెట్టడం. ఆ డబ్బంతా ఎక్కడిది? అరేయో చూడండి, ఈ డబ్బంతా మనం తీసుకుపోయి పక్క రాష్ట్రాలలో ఆయన పార్టీని డెవలప్మెంట్ చేసుకోవడానికి పెడుతున్నాడు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇట్లా చేసుకోవడం అవసరమా? ఇప్పుడే కదా వచ్చింది కొత్త రాష్ట్రం అనేది ప్రజల్లో ఒక నెగిటివిటీ ఫామ్ అయింది. సో ఈ విధంగా ఇట్లాంటి పాయింట్స్. ఇంకా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రత్యక్షంగా రాజకీయ అంటే ఒక పర్సనల్లీ రాజకీయ జీవితాల రాజకీయంగా వారితో ఒక ఫైట్ లాగా చేయడం. ఇప్పుడు ఆయన పెద్ద టార్గెట్గా ఊహించుకోకూడదు. ఆయన ఒక ఇండిపెండెంట్గా ప్రజలకు ఏం కావాలి, నిధులేంటి అవి ఇవన్నీ చూసుకోవాలి. కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ టార్గెట్ చూపించడం, అంటే అబ్జర్వేషన్ పెట్టడం కూడా ఇదొకటి. అండ్ రెండవది పూర్తి స్థాయిలో కొన్ని హామీలు అయితే పూర్తి స్థాయిలో అమలు కాలేదు, వారిచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయిలో కాలేదు. సో ఈ విధంగా వారి యొక్క నెగిటివిటీ అనేది ఆయన బిల్డప్ చేసుకోవడం జరిగింది, ఆ విధంగా చిరెత్తుకొచ్చింది. సో ఇంకొకటి 2 పాయింట్లు. ఇంకోటి లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా కూడా ఎన్టీఆర్కి ఏ విధంగా వెన్నుపోటు పొడిచినాడు, చంద్రబాబు గారు ఏ విధంగా పొడిచినాడు, ఏ విధంగా ఆయన యొక్క ఏంటి మనం ఇప్పుడు టీడీపీ పార్టీ సైకో డిక్టేటర్ అది ఇది అని వివరిస్తాం. ఇలాంటి ఈ కోణాన్ని లక్ష్మీ ఎన్టీఆర్లో రామ్ గోపాల్ వర్మ సినిమా అది చూపించాడు. మార్చిలో ఆ మూవీ ప్రభావం ఉంటుందా అంత 100%. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక సినిమాకు, ఒక కళా రంగానికి చాలా లైక్ చేస్తారు అక్కడ వాళ్ళు. సో హీరోల మన చిరంజీవి గారికి ఏ అర్హత ఉందని చెప్పేసి 18 సీట్లు ఇచ్చారు 2009లో. అంటే ఆయన చూపించిన విధానం ఏంటి? వైఎస్ఆర్ చంద్రబాబు వారిద్దరిని తట్టుకొని 18 సీట్లని సాధించాడు. సో ఆ విధంగా ఆ సినీ గ్లామర్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా పనిచేస్తారు. సో అదొకటి. అండ్ ఈ విధానాలు అంటే ఈ లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ కూడా కొంతవరకు పనిచేసిందని చెప్పుకోవచ్చు. రెండోది, ఇది చాలా మెయిన్ పాయింట్, చంద్రబాబు గారు ఓడిపోవడానికి చాలా అస్సలు పాయింట్ ఇది. ఆంధ్రులకు అన్యాయం చేసిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది? 2 రాష్ట్రాలన్నీ విడగొట్టాల్సింది 2009లో. అంటే ఇక్కడ యొక్క డిమాండ్ బాగానే ఉంది, అక్కడ వ్యతిరేకతనే ఉంది కావచ్చు. వ్యతిరేకత ఉండినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏమో వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి కావాల్సిందేమో ఇవ్వాలి. 2009 నుంచి వెళ్ళి 2014 దాకా 2 రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాల మీద చలి కాచుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోనియా గాంధీ స్పెషల్లీ. అట్లాంటి సోనియా గాంధీ తోటి, మోడీ గారితోటి, తను 2014లో పోటీ చేసిన మోడీ గారితోటి, లైక్ చేసి పోటీ చేసిన మోడీ గారితోటి తెగదెంపులు చేసుకొని సోనియా గాంధీని బలిదేవత, ఒక రాక్షసి దయ్యం అని చెప్పిన చంద్రబాబు గారు సిద్ధాంతాల పరంగా టీడీపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎగ్దమ్ ఎగనెస్ట్, అగ్గి నీళ్లు లాంటివి ఎన్టీఆర్ గారి నుంచి. అట్లాంటి చంద్రబాబు టీడీపీ యొక్క మేనిఫెస్టో, టీడీపీ యొక్క సిద్ధాంతాన్ని టోటల్లీ కాలరాశాడు చంద్రబాబు గారు. సరే రాస్తే రాయనివ్వండి, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఆంధ్రలోకి విలన్ పార్టీ. ఆ విలన్ పార్టీతోటే బీజేపీ పార్టీతో తెగదంపులు చేసుకొని సోనియా గాంధీ తోటి పోవడం, వాళ్ళతో రాసుపూసుకు తిరగడం, ప్రధానమంత్రిని అవుతాడని చెప్పేసి చంద్రబాబుకి ఎక్స్పీరియన్స్ అధినేత ప్రధానమంత్రి అవుతాడని ఒక ఆలోచన చేసుకోవడం కావచ్చు. అండ్ ఇక్కడ ఈ సోనియా గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి కలిసి తిరగడం కావచ్చు. ఈ విధంగా ఆంధ్రులకు నచ్చలే. అరే ఇంత చేసి అంత చేసి గుడ్డోడి కంటే మెల్లోడేనాయమన్నట్టు మోడీ ఇంత కొంత ఇచ్చినా ఇవ్వకున్నా తనతోటి కొంత ఇంకొంచెం తీసుకురావచ్చు వస్తే బాగుండేది కదా. సోనియా గాంధీ తోటి ఏం అక్కరా, ఏం లాభం? అంటే నీకు ప్రధానమంత్రి ఆశ ఉంది,
అంటే నువ్వు ప్రధానమంత్రి అవుతావు, నీకు ఇచ్చిందేమో మేము ముఖ్యమంత్రి పోస్టు, ఇక్కడ మీరు చేయాల్సిన పనులను వదిలిపెట్టి రాష్ట్రాలు ఊరేగుతూ అందరినీ కలుస్తూ మీరు ఇట్లా టైం వేస్ట్ చేస్తారా? మళ్ళీ సోనియా గాంధీ తోటి కలుస్తారా? ₹1,00,000 కోట్ల ఇవ్వకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి మాకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తోటి మీరు రాష్ట్ర పోస్టుకు తిరుగుతారా? ఇది కరెక్టా అని చెప్పేసి ఆంధ్రులు చాలా కోపోద్రికులైనారు. అందుకొరకే 23 సీట్స్ ఇవ్వడానికి ఆంధ్రులు మెయిన్ చంద్రబాబు కారణం. ఈ మాట ఎవరు ఏ ఒక్క అనాలిసిస్ట్, ఐ థింక్ ఏ సెఫాలజిస్ట్ కానీ ఎవరు కూడా చెప్పుండలేదు నాకు తెలిసి. ఇది నేను చెప్తున్నాను. ఈ కారణంగానే 23 సీట్లకు చంద్రబాబు గారు 2019లో పడిపోయాడు. ఓకే. సో ఏంటి ఇప్పుడు మీరు ఇచ్చిన సర్వేనేమో 95 to 102. ఎస్. ఆరా మస్తాన్ గారు ఇచ్చిందేమో 94 to 104. ఎస్. మోస్ట్లీ మీరు ఇచ్చిన ఓట్ షేరు 105. మీరు ఇచ్చిన ఓట్ షేరు 49, మళ్ళీ అగైన్ అంతే పర్సంటేజ్ వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ కూటమికి 71 నుంచి 81 వాళ్ళు ఇచ్చారు. మేము కేవలం 70 మాత్రమే ఇస్తున్నాం. సో ఏంటి కొంచెం సిమిలర్ గా ఉన్నాయి మీ సర్వేను ఆయనకి కొంచెం యాక్యురేట్ గా కనిపిస్తుంది. ఏంటి అదేంటి, ఎలా ఉంటుంది అది? సో ఎవరి సర్వే వారిది సార్, ఎందుకంటే ఎవరి అక్యురెన్సీ వాళ్ళది. సో ఎందుకంటే మేము మా సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసి నాకు తెలిసి నేను ఆరామసన్ సర్వే గారిది నిన్ననే చూసాను నేను సో మా సర్వే ఆల్మోస్ట్ వైసీపీ వాళ్ళకి కావచ్చు, అంటే వైసీపీ వాళ్ళకి కావచ్చు, టీడీపీ వాళ్ళకి కూడా నేను సెండ్ చేసి ఇప్పటికీ ఐ థింక్ 25 డేస్ అవుతుంది. సో టీడీపీ కూటమికి రిలేటెడ్గా ఉన్న ఛానల్ డూ సో ఆ ఛానల్ వాళ్ళ అధినేతలకు కూడా నేను ఇప్పటికీ ఈ సీట్ వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పాను. నేను ఫస్ట్ అండ్ ఏప్రిల్ 15 లాస్ట్ మనకు ఏప్రిల్ 13 కదా సార్ మనకి ఏది ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఏది ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి 13కి నేను సాక్షి పేపర్లో చేశాను 107 సీట్స్ వస్తాయని చెప్పేసి. ఓకే. సో 107 ఇది వస్తుంది అండ్ 55 to 65 రైట్ 55 to 65 కూటమికి వస్తుంది, సారీ 55 to 60 సీట్స్ కూటమికి వస్తుందని చెప్పాను. సో అదర్స్ 5 అని చెప్పాను. బట్ ఈ ఎండ్ ఆఫ్ టైం వచ్చేసరికి మాకున్న అక్యురెన్సీ అండ్ టోటల్ సీట్స్ అవి ఇవి మంచి చెడు పెరిగిన రీత్యా పోస్ట్ పోల్ చేసుకున్న తర్వాత వచ్చింది ఈ 102 అండ్ కూటమికి 70 సీట్స్. ఓకే. సో మీరైతే దీనికి కన్ఫైన్ అయి ఉన్నారు 100%. 100 కోట్ల శాతం, కోటి కోట్ల శాతం పక్కా వైసీపీ వస్తుంది. టైం కూడా ఎక్కువ లేదు, ఇంకా కొన్ని గంటల్లోనే మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కూడా తెలుస్తుంది కాబట్టి చూద్దాం. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఇది ఈరోజు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఏపీ రాజకీయాల్లో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు రాజేంద్ర గారు. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, 100+ సీట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో రేపు ఫుల్ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ రిజల్ట్స్కి సంబంధించి ఈహా టీవీలో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ వస్తుంటుంది. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.